ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఇశ్రాయేలులందరి కన్నులెదుట పగటివేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగునే జరిగెను. నిర్గమకాండము 40:38 దేవుని మేఘాన్ని అనుసరించిన పద్ధతిలోనే మీరును నడవండి. మీ నిరంతర ప్రయాణమే దేవుని ధ్యేయం. ఆత్మీయ నడకలో మనం ప్రభువుకు ఇష్టం ఉండేటట్లు నడవాలి. దేవుని నిమిత్తం అపాయాలను అధిగమించే సవాలు స్వీకరించండి. గతంలో మీ చేసిన క్రియలు మర్చిపోండి. మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని దేవుని ఆకాంక్ష. తన బిడ్డలు యోగ్యులు కావాలన్నది ఆయన ధ్యేయం. మీ సుఖ సంతోషాల పరిధి నుండి బాహ్య ప్రపంచంలోనికి అడిగిడమని ఆయన కోరిక. అబ్రహాము తన పరిధి నుండి దేవుని పిలుపు మేర బయటకు వచ్చాడు. ఫలితం మీకు తెలుసు. దేవుని నిమిత్తం మనం ఈ సాహసం చేయగలమా? దేవుని నిమిత్తం నూతన సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రార్థన. నా తండ్రి, నీ ఇష్టంలోనికి నేను ప్రవేశించాలంటే నీ రాజ్య స్థాపన విస్తరణల కోసం ఎంతో సాహసం చేయాలని తెలుసు. అందుకే ఈ నూతన సవాళ్ళను ఎదుర్కోవడానికి తగిన ధైర్య సాహసాలనిమ్మని యేసుక్రీస్తు ప్రభువు వారి పవిత్ర నామమున అడుగుతున్నాను. ఆమెన్.